అందరూ ఈ ప్రకృతి వ్యవసాయం సాధ్యం కాదు, ముఖ్యంగా పామాయిల్ తోటలో అసలు అవ్వదు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. అయినా నేను దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. అటు డిపార్ట్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న పామాయిల్ రీసెర్చ్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, అందరూ కూడా మీరు ఇది సాధ్యపడదు, మీరు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నారని చెప్పి నన్ను హెచ్చరించినప్పటికీ నేను దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత మా ఫామ్లో వచ్చే రిజల్ట్స్ చూసి మా ఫామ్ని మోడల్ ఫామ్గా తీసుకొని ఆయిల్ రీసెర్చ్, నేషనల్ ఆయిల్ రీసెర్చ్ ఎన్ఆర్సి వాళ్ళు నాది మోడల్ ఫామ్ కింద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇవాళ నా పామాయిల్ ఎకరానికి 14 టన్నులు అవుతుంది. 14 టన్నులు నేచర్ ఫామ్లో పామాయిల్ అవుతున్న వాళ్ళు ఎకరానికి 14 టన్నులు అవుతుండేసరికి వాళ్ళు ఏంది దీన్ని డేటా తీసుకొని ఇప్పుడు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా నేచురల్ ఫార్మింగ్ ఆయిల్ ఫామ్ సక్సెస్ గురించి మీరు దాన్ని తెలుసుకోండి అంటే మా జిల్లాలో సుమారు 30 మంది శాంపిల్స్ తీస్తే ఎవరి దగ్గర లేదు, ఒక్క నా దగ్గరే నా రికార్డ్ చూసి 14 టన్నులు ఎకరానికి వచ్చిందని చెప్పి కలెక్టర్ గారు కూడా నాకు అవార్డు ఇవ్వటం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే